కేంద్ర మంత్రి బండి సంజయ్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పరువు పోయిందని కోట్ల రూపాయల దావా వేశారు. నిజంగా మీకు ఇంకా పరువు మిగిలుందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు నష్టపరిహారం చెల్లిస్తానని అన్నారు. మీ సుపుత్రుడు భగీరథ్ చిదిమేసిన నోరు లేని మైనర్ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు. యూనివర్సిటీలో మీ కుమారుడు తోటి విద్యార్థులను చితకబాదినప్పుడే మీ పరువు మీరే తీసుకున్నారని అన్నారు. బండి భగీరథ్ మానసిక పరిస్థితిపై ట్రీట్మెంట్ చేయించకుండా అమాయకుల మీద వదలడం సమంజసం కాదని పేర్కొన్నారు. కొడుకు చేసిన నేరాలను వెనకేసుకురావడం కూడా బండి సంజయ్ చేసిన పెద్ద నేరమని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బండి భగీరథ్ చేసిన ప్రతి నేరంలో మొదటి ముద్దాయి బండి సంజయే అని, ఆ తర్వాతనే భగీరథుడు అని యావత్తు తెలంగాణ సమాజం అభిప్రాయపడుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఉద్యోగం చేయకుండా మిత్రధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే మీరు ఇంకా చర్లపల్లి కావేరీ బ్యారక్ బయటే ఉన్నారని అన్నారు ఆర్ఎస్పీ. బండి సంజయ్ ఇప్పటికీ మతాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ సమాజాన్ని బెదిరిస్తున్నాడని, ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.